ఎకరానికి సరిపోయే నీటితో 10 ఎకరాలు సాగు చేయాలి. లీటరు నీటితోనే మడంతా తడిసేటట్లు జీవతడులు అందించాలి. అప్పుడే రైతులు వర్షాభావం, కరువు పరిస్థితులు అధిగమిస్తారు. నీటి ఎద్దడిలోనూ కనీస దిగుబడులు సాధిస్తారు. అలా బొట్టు నీటిని సద్వినియోగం చేసే వ్యవస్థ డ్రిప్. బంగారానికి తావి అద్దినట్లు డ్రిప్కి మల్చింగ్ తోడైతే పంట ఎదుగుదల ఇంకా బాగుంటుంది. కలుపు సమస్యని 90%, కూలీల ఖర్చుని 60% తగ్గించడంతో పాటు బిందు పరికరాల ద్వారా అందించే నీరు ఆవిరవకుండా వేర్లకి తడిస్తుంది. మల్చింగ్ ప్రయోజనం గుర్తించిన సర్కార్ రాయితీలతో ప్రోత్సహిస్తోంది. నెల్లూరు జిల్లాలో కూరగాయల పంటలకు డ్రిప్, మల్చింగ్ షీట్లు ఏర్పాటు చేసుకున్న రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ సాగుకు సన్నద్దమవడం అంటే యుద్ధానికి సిద్ధమైనట్లే. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నందున రైతులకి సాగు రణంలాగే మారింది. ప్రతి నీటి బొట్టును వృధా చేయకుండా, తేమ ఆవిరవ్వకుండా మొక్కలకి సమర్థంగా నీరు అందిస్తేనే దిగుబడి చేతికొచ్చేది. ఇలా ప్రతి నీటి బిందువును పొదుపు చేసి పంటల్లో పచ్చదనం నిలిపే మల్చింగ్ విధానంపై నెల్లూరు కర్షకులు దృష్టి పెట్టారు. మెట్టభూముల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో మిరప, వంగ వంటి కూరగాయ పంటలు సాగు చేస్తూ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మల్చింగ్ మీద మేము మిరపని సాగు చేస్తున్నాం. ఇప్పుడు కూలీల సమస్యలో మల్చింగ్ మీద చేస్తేనే ఆదాయం ఉంటుంది, కానీ మామూలుగా ఇంకా ఇతర పద్ధతులు చేస్తే ఆదాయం అయితే మాకైతే రాదనే ఉద్దేశంతో మేము మల్చింగ్ మీద మేము చేస్తున్నాము. దాదాపు 90% అనేది కూలీలది తగ్గించవచ్చు. తగ్గించినప్పుడు ఏమవుతుందంటే అదే మనకి ఆదాయం అనుకోవాల్సి. 1 ఎకరం మిర్చికి మామూలుగా కూలీలతో చేయాలంటే 1 లక్ష రూపాయల దాకా అనేది ఖర్చు అవుతుంది. దీని మీద అయితే ఒక 30,000 అట్టా పెడితే వస్తుంది సార్. మిర్చిగా కాకుండా మళ్ళీ వంగ అనే ఈ పంటలను కూడా మేము వేస్తున్నాము. విలేజ్ అందరూ వేస్తున్నారు, బాగానే వస్తున్నాయి. మందులు వేసుకునేది కానీ మొత్తం డ్రిప్ మీద చాలా బాగుంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ షీట్ వల్ల ఒక ఫార్మర్ కి 70% ఫస్ట్ బెనిఫిట్ పొందుతాడు. తర్వాత తను ఎంచుకున్న క్రాప్ లో ఆ వెరైటీ ఏదైతే మంచిది ఉంటుందో దాన్ని బట్టి ఈల్డింగ్ తీసుకుంటారు. వంగ, టమోటా పంటలకి మల్చింగ్ చక్కగా ఉందని రైతులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారా వేర్ల వద్దే పడే ప్రతి నీటి బొట్టు ఆవిరవ్వకుండా మల్చింగ్ నిత్యం తేమని పట్టి ఉంచుతోందంటున్నారు. దీనివల్ల కలుపు సమస్య పరిష్కారమైందని, కూలీల అవసరం కూడా బాగా తగ్గిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండిన కూరగాయలను దగ్గర్లోని మార్కెట్లతో పాటు పొరుగునున్న రాష్ట్రాలకి తరలించి మంచి ధర పొందుతున్నామని సంతోషిస్తున్నారు. విత్తనం ఖర్చు కూడా మన గవర్నమెంట్ భరిస్తుంది. సీడు మల్చింగ్ పేపర్ వచ్చి ఎకరాకి 10% సబ్సిడీ ఇస్తుంది. డ్రిప్ 90% డ్రిప్ ఇచ్చారు. 3 వచ్చి ఒక 2 కింటాలు దిగుతుంది మిర్చి వంగ. దానికి 20 రూపీస్ లెక్క చెన్నై కొన్ని ఎత్తాము. తిరుపతి పర్లేదు, కానీ వాటర్ మనకు ముఖ్యంగా బాగా యూజ్ఫుల్ అవుతుంది. 2 ఎకరాలు పడే దానికి 5 ఎకరాలు వేసుకోవచ్చు. ఈ సంవత్సరం బాగా నీటి ఎద్దడి ఎదుర్కోవాలని చెప్పేసి హార్టికల్చర్ లో డ్రిప్, మల్చింగ్ సబ్సిడీ ద్వారా ఇచ్చినారు. వంగ తోటని సాగు చేసినాము. దీని మార్కెట్ బాగుంది, రేటు కూడా బాగుంది, దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి. పురుగు కంట్రోల్ చేయడానికి ఒక లైట్ ట్రాప్ ఒక 5 ఎకరాలకి ఒక లైట్ పెడితే సరిపోద్ది. దాన్ని కూడా అమర్చుకున్నాము. ఎకరాకి మొత్తానికి ఒక 50,000 ఖర్చు అవుద్ది. డ్రిప్ కి, మల్చింగ్ కి, మా రైతు వాటా, మందులు, దుక్కి, కూలీలు, కోత కూలీలు అన్ని ఒక 50,000 ఖర్చు వస్తుంది. దీని మార్కెట్ బాగుంది, రేటు కూడా బాగుంది. కాళహస్తి, తిరుపతి, మెడ్రాస్ కి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాము. డ్రిప్పింగ్, మల్చింగ్ పంటల పాలిట కల్పతరువులని రైతులు అభిప్రాయపడుతున్నారు. చీడపీడల నివారణకి లింగాకర్షక బుట్టలు వినియోగిస్తున్నామని, కూరగాయల నాణ్యత బాగున్నందున ధర కూడా అధికంగా వస్తోందని ఉదహరిస్తున్నారు. పైర్ల మీద పెద్దగా కనబడి లేక, ఆదాయాలు లేక, వాటర్ ప్రాబ్లమ్స్, వర్షాలు సక్రమంగా పడక డ్రిప్ మీద రైతులు నడవాల్సి వస్తుంది. మార్కెటింగ్ లోకల్లో చేసాం స్టార్టింగ్. తిరుపతి, కాళహస్తి, చెన్నై ఇక్కడ మార్కెటింగ్ 10 రూపాయలు ఏళ్ళ వస్తే ఆడికి పంపిస్తున్నాం. సూక్ష్మసేద్య పరికరాలు, మల్చింగ్ విధానం రైతుల కష్టాలు తీర్చుతున్నాయని ఉద్యాన అధికారులు తెలియజేస్తున్నారు. మల్చింగ్ షీట్ కి హెక్టారుకు 16,000 రాయితీ ఇస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. నిత్యం ఆదాయం కోసం రానున్న రోజుల్లో శాశ్వత పందేళ్లపై తీగజాతి కూరగాయ పంటల్ని ప్రోత్సహిస్తామని వివరిస్తున్నారు. మంచి కూరగాయలు సాగు చేసినట్లయితే ఉద్యాన పంటల్లో బాగా ఆదాయాలు వచ్చే పంటలు ఉన్నాయి. కాబట్టి ఆ వెరైటీలు, ఆ టెక్నిక్స్, మా దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్ని ఫీల్డ్కి తీసుకెళ్లనే ఉద్దేశంతో మన్నేగుంట రైతులని కలిసి వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళందరికీ డ్రిప్ ఒకటి పెట్టించడం జరిగింది 90% సబ్సిడీతో. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 100%తో ఇవ్వడం జరిగింది. ఈ కలుపు నివారణ కోసము, అదేవిధంగా మాయిశ్చర్ ఎక్కువ రోజులు ఉండేందుకోసము మల్చింగ్ సీట్ కూడా వేసుకోమని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా మల్చింగ్ సీటుకు కూడా మనం 50% సబ్సిడీతో హెక్టార్కి 16,000 రూపాయలు ఉందని రైతులకు కూడా ఇచ్చాము. ఈ ఐపీఎం టెక్నిక్స్ ఉపయోగించి హైబ్రిడ్ కూరగాయల సాగు కింద ఇది రైతులందరికీ స్కీమ్ పెట్టడం జరిగింది. హెక్టార్కి రైతుకి 20,000 రూపాయలు అంటే 40% సబ్సిడీ రూపంలో మనం ఇచ్చాము. ఒకే పంట కాకుండా 2-3 రకాలు
కూరగాయలు పంటలు సాగు చేసుకునే విధంగా కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. వీళ్ళు మొబైల్ వ్యాన్ తీసుకెళ్ళినప్పుడు కూడా అన్ని రకాల కూరగాయలు ఉన్నప్పుడే ఎక్కువ వాళ్ళకి సేల్ అయ్యేదానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగాలని వీళ్ళని రైతులను ఎంకరేజ్ చేస్తాం. వర్షాభావం, కరువుతో కొట్టుమిట్టాడుతున్న సేద్యానికి సాంకేతిక పద్ధతులు తోడైతే లాభాల బాటలో పయనించవచ్చునని నెల్లూరు రైతులు నిరూపిస్తున్నారు. ఒకప్పుడు వరి సాగు చేసి కాలం వెళ్లదీసే కర్షకులు మారుతున్న కాలానికి మార్కెట్ స్థితిగతులను అనుసరించి సాగు చేసే పంటలు, పద్ధతులు మార్చుకుని నిలదొక్కుంటున్నారు.